మన జీవితంలో అన్నీ బాగున్నప్పుడు ఏ ప్రశ్నలు రావు, ఏ సమాధానాలు అవసరం ఉండవు. కానీ మనసు అయోమయంలో పడ్డప్పుడు నేనేం చెయ్యాలి అనే ప్రశ్న మొదలవుతుంది. ఆ క్షణమే భగవద్గీత చెప్పే సమాధానం మనకు అవసరమవుతుంది. గీత యుద్ధభూమిలో చెప్పబడింది అని చదువుతాం. కానీ నిజానికి గీత ప్రతి మనిషిలో కలిగే యుద్ధం గురించే మాట్లాడుతుంది. భయం ఒకవైపు, కర్తవ్యం మరోవైపు, బంధం ఒకవైపు, బాధ్యత మరోవైపు. ఈ మధ్యలో ఆగిపోయిన మనసుకు దారి చూపించడానికే గీత ఉద్భవించింది. మన జీవితంలో సమస్యలు కొత్తవి కావు, కష్టాలు ఒక్కరికి మాత్రమే రావు. కానీ ఒకే పరిస్థితిలో కొంతమంది బలంగా నిలబడతారు, మరికొంతమంది కుంగిపోతారు. ఎందుకు? దీనికి సమాధానం సమస్య పెద్దది కాబట్టి కాదు, దానిని మనం చూసే దృష్టి బలహీనంగా ఉండటం. బయట పరిస్థితులు ఒకటే, కానీ లోపల ఆలోచన మారితే జీవితం మారిపోతుంది. అందుకే గీత చెప్పేది పోరాటం నుండి పారిపోకూడదని, ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలని. జీవితాన్ని మార్చే శక్తి పరిస్థితుల్లో లేదు, కేవలం మన మనసులోనే ఉంది.